గురం దయాకర్ సరికొత్త ఆలోచనలతో వార్తలోకి ఎక్కారు. ఇక గురం దయాకర్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆలోచనతో గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహం తయారు చేస్తుంటారు. ప్రపంచంలో ఎవరు తయారు చేయని విధంగా గడ్డి పోసపై వినాయక ప్రతిమను రూపొందించారు. ఇక గణనాథుని కృపాకటాక్షపై ఉండటం వల్లనే ఇలాంటి ఆలోచన వచ్చిందని, గరక పోసపై గణనాథుని విగ్రహాన్ని తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నారని గురం దయాకర్ అన్నారు. ఇక ఈ విగ్రహానికి తయారీకి మైనం, వాటర్ కల్చర్ వాడి 10 గంటల సమయంలో తయారు చేసినట్లు దయాకర్ తెలిపారు. ఇక ఇంతకు ముందు బంగారం గణపతి, మట్టి గణపతి, పసుపు గణపతి, చంద్రయంత్రి గణపతి తయారు చేసినట్లు సూక్ష్మ కళాకారుడు గురం దయాకర్ తెలిపారు. నా పేరు డాక్టర్ గురం దయాకర్. నేను జగిత్యాల జిల్లా వాసిని. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సూక్ష్మ విగ్రహాలు తయారు చేస్తున్నాను. అయితే నేను ప్రతి గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన సూక్ష్మ గణపతిని తయారు చేస్తాను. పోయిన సంవత్సరం చంద్రయాంత్రి గణపతి గుండు పిన్నుపై తయారు చేశాను. మరి ఈసారి గరకపోస మీద గణనాథుని తయారు చేశాను. దీని తయారీకి నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. ఇందులోపల నేను మైనము అలాగే వాటర్ కలర్స్ వాడి దీన్ని తయారు చేశాను. అయితే నేను గిన్నిస్ రికార్డు హోల్డర్ను, అలాగే డాక్టరేట్ కూడా వచ్చింది. అలాగే దాదాపు 10-15 అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే నేను ఎక్కువ శాతము బంగారంతో తయారు చేస్తాను. కానీ ఈ గణపతి నవరాత్రుల్లో మట్టితోని చేశాను. అలాగే పసుపు, బంగారము, మైనంతో కూడా తయారు చేశాను. ఇప్పుడు ఇది తయారు చేశాను. 99 టీవీ వాళ్ళు కళాకారులను ప్రోత్సహించడం, ఇప్పుడు ఈ జగిత్యాల జిల్లాలో నాలాంటి కళాకారులను, అలాగే మన తెలంగాణలో చాలామంది కళాకారులను 99 టీవీ ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్నారు. నిజంగా ఈ సందర్భంగా 99 టీవీ వాళ్లకు నేను ధన్యవాదములు తెలుపుతున్నాను. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గురు